హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తుంటారు అనమాట. మనం ఈ వీడియోలో అవాయిడ్ చేయవలసినటువంటి 3 మేజర్ మిస్టేక్స్ ఏంటి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట. ఈ 3 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసినట్టే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ని ఎఫెక్టివ్గా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్ us go to the టాపిక్. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నది కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా క్రెడిట్ కార్డు పైనటువంటి ఫస్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే మినిమం పేమెంట్ డ్యూ అనమాట. నార్మల్గా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ జనరేట్ అయినప్పుడు అందులో మనకి టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ విత్ డ్యూ డేట్ కంప్లీట్గా ఇస్తారు. చాలామంది బై మిస్టేక్ లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మినిమం పేమెంట్ చేస్తుంటారు అనమాట. మినిమం పేమెంట్ చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ అనేది టోటల్ అమౌంట్ పైన ప్రోరేటా బేసిస్ పైన ఛార్జెస్ అవుతుందన్నమాట. దీనివల్ల చాలా వరకు మీకు ఫినాన్షియల్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డులో ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి ఒక క్యాష్ లిమిట్ అనేది ఉంటుంది. ఈ క్యాష్ లిమిట్ అనేది ఎమర్జెన్సీ పర్పస్లో మీరు విత్డ్రా చేయడానికి ఇచ్చినటువంటి ఫెసిలిటీ. బట్ చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఈవెన్ ఒక్కొక్కసారి బై మిస్టేక్ లేకపోతే అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. ఆ విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు క్యాష్ విత్డ్రా చేసినందుకు గాను క్యాష్ విత్డ్రావల్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు తీసుకున్నటువంటి మనీ రీపేమెంట్ చేసేంత వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. అదేంటంటే మాకు 50 days ఇంట్రెస్ట్ ఇచ్చారు కదంటే, మీకు క్యాష్ విత్డ్రావల్ పైన ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఉండదు. ఫ్రమ్ డే 1 నుంచి క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి ఈ మిస్టేక్ని ఎవరైనా చేస్తుంటే అవాయిడ్ చేయండి. థర్డ్ వన్ ఏంటంటే, మీకు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అని ఉంటుందన్నమాట. మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్లో ఎప్పుడైనా కూడా 30% కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోండి. అది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30% కంటే లోపు లేదా 30% ఉంటే కనుక మీకు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అంటారు. దీన్ని సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ కేస్ లేదు మనకి ఎక్కువ యూటిలైజేషన్ ఉందనుకుంటే బెటర్ టు టేక్ 1 బ్యాకప్ కార్డ్. సో 1 or 2 times అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో నాకు తెలిసి మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ వాడాలంటే 2 to 3 కార్డ్స్ యూజ్ చేయొచ్చు, సింగిల్ కార్డ్ పైన డిపెండ్ అవ్వడం కంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కార్డ్ వర్క్ అవ్వకపోవడము, లేదంటే ఈఎంఐ కన్వర్ట్ అవ్వకపోవడము, లేదంటే కార్డు బ్లాక్ అవ్వడము, మేబీ ఇష్యూస్ అవుతుంటాయి కదా. బ్యాకప్ కార్డ్ అనేది ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన చిన్న అప్డేట్ అనమాట వీడియో ద్వారా. ఈ 3 మిస్టేక్స్: ఒకటి, మినిమం పేమెంట్ డ్యూ ఎవరు కూడా చేయకండి, క్యాష్ అయితే విత్డ్రా చేయకండి, 30% కంటే ఎక్కువ యూజ్ చేయడానికి వెళ్ళకండి అనమాట. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.